హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ మనం మిత్రభేదంలోని విశ్వాసం లేని మనిషి అనే కథ చెప్పుకుందాం. అనగా ఒక పేద బ్రాహ్మణుడు భార్య బిడ్డలను పోషించలేక ఆర్థిక ఇబ్బందులతో పుట్టడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. కనీసం పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ నిత్యం భార్య చేత తిట్లు తినేవాడు. భార్య తిట్టే తిట్లను భరించలేక నొచ్చుకొని ఒకరోజు అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పేద బ్రాహ్మణుడికి విపరీతంగా దాహం వేసింది. నీళ్ల కోసం ఆ ప్రాంతమంతా వెతికాడు. ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఒకచోట అతిపెద్ద గొయ్యి కనిపించింది. అందులోకి అతడు తొంగి చూశాడు. ఆ గోతిలో ఒక పులి, ఒక కోతి, పాముతో పాటు ఒక మనిషి కూడా బ్రాహ్మణుడికి కనిపించాడు. తొలుత పులి బ్రాహ్మణుడితో మాట్లాడుతూ, నన్ను ఈ గోతిలో నుండి బయటకు తీసి పుణ్యం కట్టుకోవా అని ప్రాధేయపడింది. అమ్మో, నీ పేరు వింటేనే భయం వేస్తుంది. నిన్ను గోతిలో నుండి బయటికి తీసి నా ప్రాణాలపైకి తెచ్చుకునే సాహసం నేను చేయలేను అన్నాడు పేద బ్రాహ్మణుడు. నేను నీకు ఎటువంటి అపకారం చేయను. నాపై కొద్దిగా జాలి చూపించి గోతిలో నుండి బయటికి తీసి పుణ్యం కట్టుకోవా అంది పులి. ఒకరి ప్రాణం కాపాడే విషయంలో మన ప్రాణం పోవడం పుణ్యకార్యంతో సమానమని బ్రాహ్మణుడు భావించాడు. వెంటనే అక్కడ ఉన్న కొన్ని చెట్టు తీగలను మోకులా చుట్టి గోతిలో వేశాడు. దాన్ని పట్టుకుని పులి గోతిలో నుండి పైకి వచ్చింది. వెంటనే కోతి బతిమలాడడం ప్రారంభించింది. బ్రాహ్మణోత్తమ, నన్ను కూడా కాపాడవా అన్నది కోతి. కోతిని, పాముని కూడా గుంటలో నుండి బయటకి లాగి బ్రాహ్మణుడు కాపాడాడు. ఈ జంతువులు బ్రాహ్మణుడితో మాట్లాడుతూ, బ్రాహ్మణోత్తమ, గోతి లోపల ఒక మనిషి కూడా ఉన్నాడు. అతన్ని కాపాడకు, వాడు మహాపాపి. వాడిని నువ్వు కాపాడితే అపాయాన్ని కొని తెచ్చుకున్నట్టే అని చెప్పాయి. అవి ఎందుకలా అన్నాయో బ్రాహ్మణుడికి అర్థం కాలేదు. పులి మాట్లాడుతూ, దూరంగా ఉన్న కొండ గుహలో నేను నివసిస్తుంటాను. ఎప్పుడైనా నువ్వు అక్కడికి వస్తే ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటాను అని బ్రాహ్మణుడితో అంది. ఆ కొండ సమీపాన ఉన్న జలపాతం పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది. దానిపై నేను నివాసం ఉంటాను. నీకేదైనా అవసరం అనిపిస్తే అక్కడికి వచ్చి కనిపించు అంది కోతి. నీకేదైనా అపాయం వచ్చినప్పుడు నన్ను తలుచుకో అని చెప్పింది పాము. ఇలా చెప్పి జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. జంతువులన్నీ వెళ్ళిపోయాక గోతిలోని మనిషి మాట్లాడుతూ, బ్రాహ్మణోత్తమ, నన్ను కూడా గోతిలో నుండి పైకి తీసి కాపాడు అని అర్థించాడు. బ్రాహ్మణుడికి జాలి వేసి మనిషిని కూడా గోతిలో నుండి కాపాడాడు. గోతిలో నుండి పైకి వచ్చిన ఆ వ్యక్తి మాట్లాడుతూ, నేను స్వర్ణకారుణ్ణి. నువ్వు ఎప్పుడైనా బంగారు నగలు చేయించుకోవాలనుకుంటే నా వద్దకురా అని బ్రాహ్మణుడితో చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు కొద్ది రోజులు సంపాదన కోసం తిరిగాడు. కానీ డబ్బు సంపాదించలేకపోయాడు. ఆకలితో ఉన్న అతను కోతి నివాసానికి వెళ్ళాడు. బ్రాహ్మణుణ్ణి కోతి సాదరంగా ఆహ్వానించి మంచి తీయని ఫలాలు ఇచ్చింది. అవి తిని అతడు ఆకలి తీర్చుకున్నాడు. ఆ పక్కనే ఉన్న పులి నివాసాన్ని బ్రాహ్మణుడికి చూపించింది కోతి. అతడు పులి నివాసానికి వెళ్ళాడు. బ్రాహ్మణుని చూసి పులి చాలా సంతోషించింది. ఒక చంద్రహారంతో పాటు కొన్ని అమూల్యమైన ఆభరణాలను బ్రాహ్మణుడికి ఇచ్చింది. ఎవరో రాజకుమారుడు ఈ వైపు గుర్రంపై వచ్చాడు. గుర్రం అదుపు తప్పి అతన్ని కింద పడేసింది. దాంతో రాజకుమారుడు మరణించాడు. అతని ఆభరణాలను తీసి నీకివ్వాలని జాగ్రత్త చేశాను. వీటిని తీసుకుని నీ దారిద్ర్యాన్ని పోగొట్టుకు అంది పులి. పులి ఇచ్చిన ఆభరణాలను బ్రాహ్మణుడు మూట కట్టుకుని తాను గోతిలో నుండి బయటికి తీసి కాపాడిన స్వర్ణకారుడి వద్దకు వెళ్ళి తాను తెచ్చిన బంగారు ఆభరణాలను అమ్మి పెట్టమన్నాడు. స్వర్ణకారుడు ఆ ఆభరణాలను చూశాడు. తాను రాజకుమారుడి కోసం వాటిని తయారు చేశానని గుర్తించాడు. కొంతకాలంగా రాజకుమారుడు కనబడడం లేదు. అతని ఆచూకీ కూడా తెలియలేదు. ఈ బ్రాహ్మణుడు బంగారు ఆభరణాల కోసం రాజకుమారుని హతమార్చి ఉంటాడు అని స్వర్ణకారుడు చెడుగా ఊహించుకున్నాడు. బ్రాహ్మణోత్తమ, తమరు ఇక్కడే ఉండండి. అనుభవజ్ఞులైన నా మిత్రుడితో కూడా సంప్రదించి ఈ ఆభరణాలకు సరైన వెలను నిర్ణయిస్తాను అని నమ్మబలికిన స్వర్ణకారుడు రాజభవనానికి వెళ్లి బ్రాహ్మణుడు గురించి చెప్పాడు. రాజభటులు బ్రాహ్మణుని కట్టేసి మహారాజు ముందు హాజరుపరిచారు. రాజు ముందు వెనక ఆలోచించకుండా బ్రాహ్మణుడి గోడు కూడా వినకుండా మరణశిక్ష విధించాడు. కారాగారంలో ఉన్న బ్రాహ్మణుడు ఆ సమయంలో పాముని తలుచుకున్నాడు. వెంటనే పాము ప్రత్యక్షమైంది. బ్రాహ్మణుని కాపాడడానికి పాము ఒక ఉపాయం చెప్పి రాణిని కాటు వేస్తుంది. వెంటనే రాణి స్పృహ తప్పి పడిపోయింది. ఏం చేయాలో పాలుపోని మహారాజు తన భార్యను బ్రతికిస్తే అమూల్యమైన బహుమతులు ఇస్తానని వాడవాడలా దండోర వేయించాడు. అనేక మంది వైద్యులు వెళ్లి
ప్రయత్నించి రాణిని బ్రతికించడంలో విఫలమయ్యారు. చివరకు చెరసాలలో ఉన్న బ్రాహ్మణుడు తాను బ్రతికిస్తానని కబురు పంపాడు. బ్రాహ్మణుడు రాణికి చికిత్స చేయడానికి మహారాజు అంగీకరించాడు. బ్రాహ్మణుడు వెళ్ళి మహారాణిని తాకగానే ఆమె బతికింది. అప్పుడు రాజు ప్రసన్నుడై, రాజకుమారుడి బంగారు ఆభరణాలు నీకెక్కడ దొరికాయి అని ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు అడవిలో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. గోతిలో పడిన తనను కాపాడాడనే కృతజ్ఞత కూడా లేకుండా బ్రాహ్మణుడికి అపకారం చేయతలబెట్టిన విశ్వాసం లేని స్వర్ణకారుడికి మహారాజు శిక్ష విధించాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడిని తన మంత్రిగా నియమించాడు. ఆ రోజుతో బ్రాహ్మణుడి దరిద్రం పోయింది. వెంటనే తన భార్య బిడ్డల్ని పిలిపించుకొని బ్రాహ్మణుడు రాజాస్థానంలో సుఖంగా జీవించాడు. అది కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.